డిన్నక 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 డించక 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 డింటక డింటక డిన్నక 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 డిన్నక. నీ అబ్బాయి ఏం ఫీల్ ఉంది మామకి ముచ్చటిన్నాక. అసలు గిట్లెట్లా అయిందిరా? గిట్లా అవుతుందని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. గిట్లా కావాల్సింది లేకుండే అసలు. అయ్యో మీరెందులో గట్లా పరిశీలన అయి చూస్తున్నారు? గీ వెన్నెల బుజ్జ అయింది వార్తలు నిడిచిపెట్టి ఏమో అంత పిస పిస కథలు ఏతుంది అని పరిశీలన అయి చూస్తున్నారా? ఏం లేదులా, ఈ కార్ రేస్ కేసు ముచ్చట్లా ఇలా కారు పాటోళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, చెయ్యి పాటోళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని యాక్టింగ్ చేసిన గంతే. ఇక అది పక్కకు పెడితే గా కేసు ముచ్చట ఇవాళ ఏమైందనేది పూరా కరుసుకోవాలి కదా. నడువుండ్రిగా. ఈ కార్ రేసు మీద చర్చ పెట్టాలే అని ఇయ్యాల అసెంబ్లీలో బగ్గనే లొల్లి చేసిండ్రు కారు పాటోళ్ళు. ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ దాన కురికిండ్రు. రైతులకు పాయిదా అయ్యే ముచ్చట ఇంపార్టెంటా, ఒక్క మనిషి మీద అయ్యే చర్చ ఇంపార్టెంటా అని చెయ్యి పాటోళ్ళు. స్పీకర్ సారు ఎంత మొత్తుకున్నా కూడా ఇన్లేదు కారు పాటోళ్ళు. పేపర్లు చింపి స్పీకర్ కుర్చీ మీదకి శ్రేసిండ్రు. కారు పాటోళ్ళు చేసే పంచాయతీని చూసి గిట్లన్నాడు స్పీకర్ సారు. గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్ లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసుడు అన్యాయం. ఇది కేసు అయినాక సభలో చర్చ పెట్టేది ఉండది అని చెప్పినాక కూడా గిట్ల ఏసుడు మంచిది కాదు అని స్పీకర్ సార్ గరమైతే ఈ రేస్ మీద మాట్లాడనీకి ఏడికైనా పోతాం అని అన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇలాంటి నైపుణ్యం లేని సంస్థకు, లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న సంస్థకు మీరు ఇవ్వడం 100% అని తప్పుపట్టడమే కాకుండా ఎన్ఐసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి ఇలాంటి సంస్థల్ని మీరు అసలు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష 2014లో. ఇక రాష్ట్రానికి 600 కోట్ల నష్టం కాకుండా చూసినా అని రేవంత్ అన్న మాట్లాడిండు. ప్రజల నెత్తి మీద చంద్రశేఖరరావు గారు రుద్దిండ్రు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అంటే ఒక రాష్ట్రము 4 సంవత్సరాలు ఈ ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్ఫలిత సాధించకపోను. ఇగో రేవంత్ అన్న మాట్లాడిన గీ మాటకు గిట్ల కౌంటర్ వేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇక గీ ముచ్చట్ల అసెంబ్లీలో అయితుంటేనే ఆడ పెద్ద కోర్టుల వాదనలు నడిచిన ఈ కార్ రేస్ కేసు మీద రాజకీయ కచ్చతోటే గీ కేసు పెట్టిండ్రు. అగ్రిమెంట్ అయిన 14 నెలల తర్వాత కేసు పెట్టుడైంది అని కేటీఆర్ అన్న తరపున లాయర్లు వాదిస్తే 2 నెలల కింద నిర్ణయం తీసుకున్నాం, కానీ గవర్నర్ ఆమోదం కోసం గీ టైం పట్టింది అని సర్కారు తరపునోళ్ళు వాదించిండ్రు. అవినీతి జరిగిందని ఏడ చూపెట్టకుంటేనే అవినీతి చట్టం కింద కేసు పెట్టిండ్రు అని కేటీఆర్ అన్న తరపునోళ్ళు అంటే గది ముంగట తేలుద్ది విచారణ చేసినాక అని సర్కార్ తరపునోళ్ళు వాదించిండ్రు. ఇక కొස්සకైతే 10 దినాల దాకా అంటే ఈ నెల 30వ తారీఖు దాకా కేటీఆర్ అన్నను అరెస్టు చేయొద్దని తీర్పిచ్చింది రాష్ట్ర పెద్ద కోర్టు. ఇక అట్లనే ఏసీబీ విచారణ అయితే నడుస్తుంది, దానికి సహకరించాలే అని కేటీఆర్ అన్నకు చెప్పింది. మరి ఇక చూడాలే ముంగట కేటీఆర్ అన్న మీద పెట్టిన కేసు కొట్టుడు పోతుందో లేకపోతే కేటీఆర్ అన్న జైళ్లకు పోతాడో అని మాట్లాడుకోబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.